శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. రుదిరగాడ భరి భరి జమ్యో ऊपर धूरी उड़ाई जनु अगार रासिह परा మృతక ధూమరహ్యో ఛాయి. రణభూమి రక్తసిక్తమయ్యింది. దానిపై ధూళి కమ్ముకొని నిప్పులపై బూడిద కప్పినట్లుగా ఉంది. घायल बीर बिराजहि केसे कुसुमित किंसुक के तरु जैसे लक्ष्मण मेघनाद द्वौजोधा बिरहि परस परा करि अति क्रोधा एक ही एक सकई नहीं जीती निशिचर चल बला करई अनीति क्रोधवंत तब भयभु अनंत ಬಂಜೆ ಬುರದ ಸಾರಥಿ ತುರಂತ ನಾನಾ ಬಿಧಿ ಪ್ರಹಾರ ಕರಶೇಷ ರಾಕ್ಷಸ ಭಯವು ಪ್ರಾಣ ಅವಶೇಷ ರಾವಣ ಸುತ ನಿಜ ಮನಾನುಮಾನ ಸಂಕಟ ಭಯವು ಹರಿಹಿ ಮಮ ಪ್ರಾಣ ಬಿರಘಾತಿನಿ ಛಾಡಿಸಿ ಸಾಗಿ तेजपुंजलची मन उरलागे मुरुछा भई शक्ति के लागे तब चली गयवु निकट भय त्यागे. గాయపడిన యోధులు పూలతో నిండిన మోదుగ చెట్ల వలె ఒప్పుచున్నారు. లక్ష్మణుడును మేఘనాథుడును ఇరువురును సమాన యోధులే. వారు అత్యంత ఆవేశాలతో పరస్పరము ఒడలు మరిచి పోరాడుతూ ఉన్నారు. రాక్షసుడైన మేఘనాథుడు మోసానికి అధర్మానికి ఒడగొడుతూ ఉన్నాడు. అనంతుడైన శేషుడు అంటే లక్ష్మణుడు భీకర కోపాతి కృతితో ఇంద్రజిత్తు రథాన్ని భగ్నమనర్చి సారథిని కొట్టి క్రింద పడిపోయేటట్లు చేశాడు. అతని ప్రహారాలకు ఇంద్రజిత్తు ప్రాణాలు అన్నుబట్టాయి. ఇప్పుడు తీవ్ర సంకట పరిస్థితి వచ్చి పడింది. ఇతని చేతిలో నా ప్రాణాలు దక్కవు అని భావించి రావణపుత్రుడు వీరఘాతిని అనే శక్తిని ప్రయోగించాడు. తేజోరాశి అయిన ఆ శక్తి లక్ష్మణుని వక్షానికి తగిలింది. లక్ష్మణుడు మూర్ఛితుడయ్యాడు. అప్పుడు మేఘనాథుడు నిర్భయంగా అతన్ని సమీపించాడు. మేఘనాద సమకోటి సతా జోదారహి ఉఠాయి జగదాధారా శేష కిమి ఉఠై చలే కిసి ఆయి. మేఘనాథునితో సమానమైన బలము గల అసంఖ్యాక యోధులు లక్ష్మణ్ణి ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించారు. కానీ జగదాధారుడైన ఆ శేషుని అవతారాన్ని ఎవరెత్తగలుగుతారు? వారు సిగ్గుతో వెనుదిరిగారు. సునుగిరిజా క్రోధానల జాసు జారయి భువన చారి దశాసు సక సంగ్రామ జీతి కోతాహి సేవहि सुर नर अगज गजाहि यहाँ कौतूहल जानई सोई जा पर कृपा राम कई होई. संध्या भई फिरी दोपाहनी लगे सभारना निज निजानी व्यापक ब्रह्म अजित भुवनेश्वर लक्ष्मण कहा भूज करुणा करा तब लगिले आयवु हनुमान अनुज देखी प्रभु अति दुख माना. जामवंत कहा वैद सुषेना लंका रहाई को पटई लेना तरी लघुरूप गयवु हनुमंता आनेवु भवन समेत तुरंता. శివుడిలా పలుకుతున్నారు. గిరిజ వినుము, లక్ష్మణుని క్రోధాగ్ని 14 లోకాలను భస్మనర్చగలుగుతుంది. సమస్త స్థావర జంగమ ప్రాణులు, దేవతలు, మనుష్యులు అతన్ని సేవిస్తున్నారు. అట్టి మహావీరుణ్ణి యుద్ధమున ఎవరు జయించగలుగుతారు? శ్రీరాముని కృపకు పాత్రుడైన వాడే ఈ అద్భుత లీలలను తెలుసుకోగలుగుతాడు. సాయం సమయం అవటం చేతన ఉభయ పక్షాల వారు యథాస్థానాలకు చేరుకున్నారు. సేనాపతులు తమ తమ సేనలను కూడగట్టుకుంటూ ఉన్నారు. సర్వవ్యాపకుడు పరబ్రహ్మ
పరాక్రమశాలియు అజేయుడును సకల భువనాధిపతియు కరుణానిధియు అయిన శ్రీరాముడు లక్ష్మణుడెక్కడా అని అడిగారు. అప్పటికే హనుమంతుడు లక్ష్మణ్ణి అక్కడికి తీసుకొని వచ్చున్నాడు. తన తమ్ముని స్థితిని చూసి శ్రీరాముడు మిగుల దుఃఖితుడయ్యాడు. జాంబవంతుడు ఇలా పలుకుతున్నాడు: లంకలో సుషేనుడు అనే ఒక వైద్యుడున్నాడు. అతన్నిక్కడికి ఎవరు తీసుకొని రాగలరు? వెంటనే హనుమంతుడు సూక్ష్మరూపి అయి వెళ్ళి ఇంటితో కూడా అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. రామ పదారవింద శిరా నాయవు ఆయి సుషేనా కహా నామ గిరి ఓషధి జాహు పవన సుతలేనా. సుషేనుడు శ్రీరాముని పాదపద్మాలకు శిరసాప్రణమిల్లారు. అతడు ఒక పర్వతం పేరును, దానిపై ఉండే ఒక ఔషధి నామాన్ని తెలిపి, ఆంజనేయ, నువ్వు వెళ్ళి ఆ ఔషధిని తీసుకొని రమ్ము అని పలికారు. రామచరణ సరసిజ ఉరరాఖీ చలా ప్రభంజన సుత బల భాషీ ఊహాదూత ఏక మరము జనావ రావణు కాలనేమి గృహావ దశముఖ కహా మరము తెహి సూనా పుని పుని కాలనేమి సిరుధూనా देखत तुमहि नगरु जहि जारा तासु पंद को रोकन पारा बजि रघुपति करु हित आपना चाड़हु नाद मृषा जल्पना नीलकंज तनु सुंदर श्यामा हृदय राखु लोचनाभिराम मैते मोर मूढ़ता त्यागु महामोहनिसि सूतत जागु काल ब्याल कर बचक जोई सपने हु समर की जीतई सोई. వాయుసుతుడైన హనుమంతుడు సరే ఇప్పుడే తీసుకొని రాగలను అని అంటూ తన హృదయంన శ్రీరాముని పాద సరోజాలను స్మరిస్తూ ఔషధి కోసమని బయలుదేరారు. అక్కడ ఒక దూత రావణునకు ఈ వృత్తాంతానంతటిని వివరించాడు. దశముఖుడు కాలనేమి అనే రాక్షసుని ఇంటికి వెళ్ళి విషయాన్ని వివరించి సహాయం అడిగాడు. కాలనేమి తన నెత్తి బాదుకుంటూ పలుకుతున్నాడు. మార్గమధ్యంలో ఇప్పుడు ఆ హనుమంతుని ఆపగలిగేవాడెవ్వడు? నీ కళ్ళు ముందే అతడు లంకని కాల్చలేదా? శ్రీ రఘునాథుని ఆరాధించి హాయిగా ఉండు. ప్రభు, ఈ మిథ్యా ప్రగల్భాలను మానండి. నేత్రానందకరుడు నీలోత్పల శ్యామసుందరుడు అయిన శ్రీరాముని నీ హృదయంన నిలుపుకొనుము. నేను నీవు అనడి భేదభావాన్ని, మమత్వాన్ని, మూఢత్వాన్ని త్యజించు. నీవు మహామోహంలో నిద్రిస్తున్నావు. ఇప్పుడెన్ను దాని నుండి మేల్కో. కాలసర్పాన్ని కూడా కబలింపగలవాన్ని కల్లోనైనను యుద్ధమును ఎవడు జయించగలుగుతాడు? सुनि दस कंटरिसान अति तेहि मन कीन्ह बिचारा रामदूत कर मरोबरू यह कल रतमल भारा. ఈ మాటల్ని విన్నంతనే రావణుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. అప్పుడు కాలనేమి తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు: ఈ దుష్టుడు పాపకృత్యాల్లో మునిగినాడు. నేను శ్రీరాముని దూత చేతిలో మృతి చెందడమే మేలు. అస కహి చలా రచిసి మగమాయ सरमंदिर बर भाग बनाया मारुत सुत देखा शुभाश्रम मुनि भूजि जला पियो जाई श्रम राक्षस कपट बेशतः सोहा मायापति दूत हि चह मोहा जाई पवन सुत नायवो माधा लागसु कहे राम गुण गादा होत महारण रावण रामहि जिति हहि राम न संशययामहि इह भये में देखबो भाई ज्ञान दृष्टि बला मोहि अधिकाई मागा जलते ही दीन कमंडला कह कपि नहीं अघावु धोरे जला सरमजन करी आतुरावहु दीक्षा देवु ज्ञान जही पावहु.
ఇలా ఆలోచించి కాలనేమి ఆంజనేయుడు వెళ్తున్న మార్గంలో మాయలు పన్నాడు. ఒక అందమైన వనాన్ని, అందు ఒక సరోవరాన్ని, మందిరాన్ని కల్పించాడు. పవనసుతుడు ఆశ్చర్యకరమైన ఆ సుందర ఆశ్రమాన్ని చూసి, ఇక్కడ ముని అనుమతితో దాహం తీర్చుకుని బడలికను తొలగించుకుంటాను అని తలంచాడు. కాలనేమి అక్కడ కపటముని వేషంతో ఉన్నాడు. అతడు తన మాయ చేత మాయాపతి అయిన శ్రీరాముని దూతను మోహింపచేయదలుచుకున్నాడు. పావని ఆయనకు నమస్కరించాడు. ఆ రాక్షసుడు శ్రీరాముని గుణగణాలను గానం చేస్తూ ఇలా పలుకుతున్నాడు: రామ రావణుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. శ్రీరాముడు గెలుస్తాడు, ఇందు సందేహమే లేదు. సోదరా, నా జ్ఞాన దృష్టితో ఇక్కడి నుండి అన్నింటినీ చూస్తున్నాను. హనుమంతుడు అతన్ని నీరుడుగ్గానే అతడు తన కమండలాన్ని ఇచ్చాడు. హనుమంతుడు, ఈ కొంచెం జలంతో నా దాహం తీరదు అని పలికాడు. కాలనేమి, ఈ చెరువులో స్నానం చేసిరా, నేను నీకు దీక్షనిస్తాను, నీకు జ్ఞానోదయం అవుతుంది అని పలికాడు. सरपैठत कपिपदा कहा मकरी तब अकुलाना मारी सोधई दिव्यतनु चली गगन चढ़ी जाना. హనుమంతుడు సరోవరమున దిగ్గానే అతి శీఘ్రంగా ఒక మొసలి అతని పాదాన్ని గట్టిగా ఒడిసి పట్టుకుంది. మారుతి దాన్ని చంపివేశాడు. అది దివ్య శరీరాన్ని దాల్చి అప్సరసై విమానంపై ఆకాశ మార్గమున వెళ్ళింది. कपितवदर सभयु निष्पापा मिटा तात मुनि बर कर सापा. मुनि न होई यह निशिचर घोरा मानहु सत्य बचन कपि मोरा. अस कहीं गई अपचरा जबहि निशिचर निकट गयबु कपि तबहि. कहा कपि मुनि गुरदचिना लेहूँ पाचे हमहि मंत्र तुम देहूँ. सिरलंगूर लपेटी पछारा निजतनु प्रगटे सी मारुति बारा. राम राम कही छाड़सी प्राण सुनि मन हर्षि चले वो हनुमाना. देखा शैलन औषध चिन्ह सहसा कपि उपारे गिरि लीन्हा. गहि गिरि निसि नभ धावत भयवु अवधपुरी पर कपि गयवु. ఆ సుందరి వెళుతూ ఇలా పలుకుతోంది: ఓ వానరా, నీ దర్శనం వలన నాకు పాప విముక్తి కలిగింది. నాకు మునీశ్వరుడు ఇచ్చిన శాపం కూడా తొలగిపోయింది. ఓ కపీశ్వర, ఇతడు ముని కాదు, ఘోర రాక్షసుడు. నా మాట సత్యము, నమ్ము అంటూ పలికి ఆ అప్సరస వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతుడు ఆ రాక్షసుని కడకు వచ్చి ఇలా పలుకుతున్నాడు: ఓ మునీశ్వర, మొదట మీరు గురుదక్షిణ స్వీకరించండి, ఉపదేశాన్ని ఆ పిమ్మట చెద్దురుగాని. ఆంజనేయుడు అతని తల చుట్టూను వాలమును చుట్టి అతన్ని నేలకేసి కొట్టాడు. మరణ సమయమున కాలనేమి తన నిజస్వరూపాన్ని దాల్చి రామ రామ అంటూ ప్రాణాలను వదిలాడు. అతని నోటి నుండి రామనామాన్ని విని మారుతి ప్రసన్న మనస్కుడయ్యాడు. అక్కడి నుండి బయలుదేరి ఆ పర్వతంపైకి చేరుకున్నాడు. కానీ ఔషధాన్ని గుర్తించలేకపోయాడు. అప్పుడు హనుమంతుడు ఆ పర్వతంనే పెకలించుకొని రాత్రికి రాత్రే దాన్ని తీసుకొని ఆకాశ మార్గమున బయలుదేరాడు. ఆయన ప్రయాణము అయోధ్య నగరం మీదుగా సాగుతూ ఉన్నది. देखा भरत विशाल अति निशिचर मन अनुमानी. बिनु फरसाय कमारवु చాప శ్రవణ లగితాని. ఆకాశమున ఒక బృహత్ స్వరూపం వెళుతూ ఉండగా దాన్ని భరతుడు చూశాడు. అతడు ఒక రాక్షసుడే ఉండవచ్చునని అనుమానించాడు. ధనస్సును ఆకర్ణాంతము లాగి ములికి లేని బాణాన్ని వదిలాడు. పరెవు మురుచి మహిళాగత సాయక సుమిరత రామ రామ రఘునాయక. సుని ప్రియ బచన భరత తబదాయే कपि समीपति आतुराये. बिकल बिलोकी की सउर लावा जागत नहीं बहु भांति जगावा. मुकमलीन मन भय दुखारी कहत बचन भरी लोचन भारी. जहि विधि राम विमुख मोहि कीन्हा तेहि पुनि यह दारुण दुख दीन्हा. जो मोरे मन बजारु काया प्रीति राम पदा कमल अमाया.
तो कपि होवु विगत श्रमशूला, जो मोह पर रघुपति अनुकूला। सुनत बचन उठी बैठक पीसा, कही जय जयति కోసలాదీసా. ఆ బాణం యొక్క దాటికి సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తున్న హనుమంతుడు రామ రామ రఘుపతి అంటూ నేలపై పడి మూర్ఛితుడయ్యాడు. ఆ ప్రియవచనాలను విన్న వెంటనే భరతుడు మిక్కిలి ఆతురతతో పరిగెత్తుకొని హనుమంతుని కడకు వచ్చాడు. వికలుడైన ఆ మారుతిని చూసి భరతుడు అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. అతనికి స్పృహ తెప్పించినందుకోసమని పెక్కు ప్రయత్నాలను చేశాడు. కానీ స్పృహ రాలేదు. భరతుని ముఖము వెలువలా పోయింది. మనస్సులో బాధపడ్డాడు. కన్నుల నీరు నిండిపోయింది. అతడు ఇలా అనుకుంటున్నాడు, విధాత నన్ను శ్రీరామునకు విముఖునిగా చేశాడు. మరలా ఈ ఆపద కూడా సంభవించింది. శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.